ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ డాలస్ లో ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది పార్టిసిపెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. వారిలో జడ్జెస్ 25 మందిని ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. ఈరోజు ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్ ఇక్కడ డాలస్ మెట్రోప్లెక్స్ లో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 200 పైచీలకు పార్టిసిపెంట్స్ ఇక్కడ వచ్చి వివిధ ప్రదేశాల నుంచి, ప్రత్యేకంగా మనం చూస్తే కాలిఫోర్నియా నుంచి, సియాటల్ నుంచి, షికాగో నుంచి, ఎస్పెషల్లీ మనం చూస్తే ఇక్కడ మనకి ఈరోజు వీ హ్యావ్ అవర్ చీఫ్ గెస్ట్ ఏస్ డైరెక్టర్ అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితులు విఎన్ ఆదిత్య గారు ఉన్నారు. అలానే మనతో పాటు జడ్జెస్ గా వ్యవహరించిన సృజనా ఆధురి గారు ఉన్నారు, అలానే కామేశ్వరి గారు ఉన్నారు. వీరందరూ వీరి ఎక్స్పర్టీస్ తో జడ్జ్ చేయడం జరిగింది అండ్ ఇట్ వాజ్ ఏ బ్లాస్ట్ ఎస్పెషల్లీ. సో వీరి మాటల్లో విందాం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎలా జరిగింది అనేది. సో మీ మాటలో చెప్పండి సార్. యాక్చువల్గా ఒక మూవీ వర్క్ మీద వచ్చాను ఇక్కడికి. ఇలాంటి సినిమాకి పనికొచ్చే టాలెంట్ ని మీ అందరి ద్వారా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను యాక్చువల్గా వీళ్ళ గురించి చెప్పడం కంటే తమన్ను, గీతా మాధురి గారు అండ్ కార్తిక్ గారు యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ టఫ్ టైమ్ విత్ అవర్ డాలస్ కంటెస్టెంట్స్ అని చెప్పగలను. ఎందుకంటే అంత కాంపిటెంట్ గా ఉన్నారు వాళ్ళు. సో మీరు ఈ 25 లో ఎవరిని సెలెక్ట్ చేసినా దే విల్ బీట్ ద హీట్. సో అలానే మనకి చూస్తే మీరు మీ జడ్జ్మెంట్ ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ జడ్జ్ చేయడం టఫ్ జాబ్ అండ్ ఎస్పెషల్లీ ఈ 200 మందిలో మీరు నేరో చేసి 25 మందిని స్టేజ్ మీద తేవడం జరిగింది. అలానే 25 మందిలో కూడా మీరు స్కోర్ చేయాలంటే ఎంత ఛాలెంజ్ అనిపించింది? యాక్చువల్లీ చాలా ఛాలెంజింగ్ అనిపించిందండి. ఇనీషియల్గా రిజిస్ట్రేషన్స్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. అంటే ఇంత యంగ్ టాలెంట్ అంత ఇంట్రెస్టెడ్గా ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారా అని. ఆహా ఎస్పెషలీ ఇండియన్ ఐడల్ డాలస్ రావడం అన్నది ఇట్స్ యునో బిగ్ విష్ కమ్ ట్రూ అనుకుంటా, టు బ్రింగ్ అవుట్ ద యంగ్ టాలెంట్ ఫ్రమ్ యుఎస్ఏ. మనతో పాటు మరి ఒక జడ్జి కామేశ్వరి గారు ఉన్నారు. కామేశ్వరి గారు మీ మాటలో చెప్పండి. చాలా టఫ్ కాంపిటీషన్ అండి. అందరూ బాగా పాడారు. అసలు సెలెక్షన్ చాలా టఫ్ గా అనిపించింది. యాక్చువల్లీ నేను డాలస్ రీసెంట్ గా వచ్చాను. నాకు అసలు ఇప్పటిదాకా యుఎస్ లో ఇంత హైలీ టాలెంటెడ్ క్లాసికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారన్న విషయం ఇన్ని సంవత్సరాలు తెలియలేదు. ఇప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. డాలస్ లో అయితే అందరూ చిన్నపిల్లలు అందరూ క్లాసికల్ నేర్చుకుంటున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఎలా అనిపించింది? నా పేరు మాన్సా, నేను కాలిఫోర్నియా నుంచి వచ్చాను. సో ఇవాళ షో అంటే ఇది చాలా ఎక్సైట్మెంట్ అండ్ ప్యాషన్తో వచ్చామన్నమాట అంత దూరం నుంచి. అండ్ నేను హ్యాపీ ఫీల్ ఏంటంటే సో మచ్ టాలెంట్ అవుట్ హియర్. అండ్ ఇమాజిన్ ద ప్యాషన్, రైట్? కాలిఫోర్నియా ఫ్లైట్స్ వెతుక్కుని, అండ్ ఇది షార్ట్ నోటీస్ లో తెలిసినది. అండ్ దీనికి పొద్దున్న నుంచి మేము, మా అక్క తను ఇద్దరం వచ్చాము. సో మేము పొద్దున్న నుంచి దీనికోసమే ఫ్లైట్ దిగగానే ఇలా ఎక్సైట్మెంట్ ప్యాషన్ తోటి వచ్చాము. ఇంకా వచ్చి ఇక్కడే తిష్టేసి కూర్చున్నాం. సో ప్రాక్టీస్ చేయడానికి, పార్టిసిపేట్ చేయడానికి. అండ్ చాలా బాగుంది ఏంటంటే ఎవ్రీబడి సింగింగ్ సో వెల్. దానివల్ల ఇన్స్పిరేషన్ యాజ్ వెల్ అస్ ఇంకా పోటీ పెరిగిపోయింది, ఇంకా చేయాలి అని. ఇగో మనకి ఇక్కడ చిన్నారి వచ్చింది, చక్కగా ఇందాక స్టేజ్ మీద కూడా పాడింది. సో నీ మాటలో చెప్పు, నీకు ఎలా అనిపించింది, నీ ఫీలింగ్ ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయ బొజ్జా. నేను షికాగో ఇలినాయ్ నుంచి వచ్చాను, కానీ ఫ్లైట్ కాదు, మేము డ్రైవ్ చేసి వచ్చాము. సో మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్. ఎవ్రీ సింగిల్ కాంపిటీషన్కి డ్రైవ్, అసలు ఫ్లైటే లేదు. సో ఇక్కడ బీయింగ్ హియర్ ఇస్ జస్ట్ అమేజింగ్. నాకు ఇండియన్ ఐడల్ అంటే డ్రీమ్ అసలు. సో టెక్సస్లో ఉండటం ఇండియన్ ఐడల్, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ వాచింగ్ ఎవ్రీబడి విత్ దర్ amazing talent just competing in this amazing place, it's so great. Thank you for this opportunity. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నా పేరు మేధా అనంతని, నేను ఆస్టిన్ నుంచి వచ్చాను. చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చింది మాకు డాలస్లో. అండ్ నేను సీజన్ 1 నుంచి ఫాలో అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య, నేను ఇక్కడే డాలస్లో ఉంటాను. అండ్ చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అంటే ఇట్స్ రియల్ నైస్, ఇలాంటి డాలస్లో ఇలాంటి ఫంక్షన్ జరుగుతుంది. ఇండియన్ ఐడల్ కూడా నేను చిన్నప్పటి నుంచి పెరిగి చూశాను. సో ఇట్స్ రియలీ నైస్ ఈ ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేసి, అండ్ అందరూ చాలా ఉత్సాహంతో పాడారు. సో ఇట్స్ రియలీ నైస్ సీయింగ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఐ జస్ట్ రియలీ జస్ట్ లవ్ ద హోల్ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీవన్ బీయింగ్ హియర్. చాలా బాగా నచ్చింది నాకు. సో ఇది సంగతి అండి. బేసికలీ మనం చూస్తే దాదాపు వీరి మాటలు మనం విన్నాం కదా. ప్రత్యేకంగా వీరి చాలా సంతోషం వ్యక్తపరచడం జరిగింది. ఎస్పెషల్లీ తెలుగు ఇండియన్ ఐడల్ ఇక్కడ డాలస్ రావడం, ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వీరికి చాలా హ్యాపీ, ఆనందాన్ని ఇచ్చిందని వారు చెప్పడం జరిగింది. అలానే చూస్తే జడ్జెస్ మాటల్లో కూడా చాలా క్రిటికల్గా
ఎవాల్యుయేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా వారి మాటలో చెప్పడం జరిగింది. అలానే మనకి ప్రత్యేక గెస్ట్ విఎన్ ఆదిత్య గారు వచ్చి వీరందరిని ఆశీర్వదించడం జరిగింది. దిస్ ఇస్ వెంకట్ ములుగుట్ల, TV9, డాలస్, టెక్సస్.